దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. వాక్యమిటున్న సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నెహెమ్యా గ్రంథములో 3వ అధ్యాయంలో ఉన్న 12 గుమ్మాలు గూర్చి మనము ధ్యానించుచున్నాం. దేవుని ఆత్మ మనకు సహాయం చేసి మన ఆత్మలకు, శరీరములకును, కుటుంబాలకు, సంఘాలకు క్షేమ అభివృద్ధి కలుగు చేయాలని ప్రభువుని కోరుకుంటూ ఈ కార్యక్రమమే ప్రారంభించాము. తప్పకుండా కొంచెం ఓపిక చేసుకొని పూర్తిగా చూడాలని దేవుని దాసునిగా మిమ్మల్ని ప్రభుపేట కోరుకుంటున్నాము. తప్పకుండా వాక్యాన్ని విని మీరందరూ దీవించబడాలని కోరుకుంటూ వాక్యాన్ని మనం ధ్యానిద్దాము. ఈ సమయంలో నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. అటు వెనుక మిష్పా ప్రదేశమునకు అధిపతి అయిన కొల్హెజా కుమారుడైన షల్లూము దారా యొక్క గుమ్మమును బాగు చేసి కట్టిన తరువాత దానికి తలుపులను నిలిపి తాళములను గడియలను అమర్చెను. ఈ చదవబడ్డ దారా గుమ్మము, ఇది యాజకులు దీనిని బాగు చేసి ఆ పనిని వారు ఒక్కొక్క గుమ్మాన్ని వారు బాగు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. దానికి తలుపులు అమరుస్తున్నారు, గొళ్ళాలు కూడా పెడుతూ ఉన్నారు. అయితే ఈ పెంట గుమ్మము పక్కనే ఈ దారా గుమ్మము ఉన్నది. ఇప్పుడు ఈ గుమ్మమును గురించి కొన్ని విషయాలు వాక్యములోండి మనము ధ్యానిద్దాము. అయితే దీనికి ఉన్న పేరు ఇక్కడ చదివింది దారా గుమ్మము అని మనము చదివాం. దీనికి మరొక పేరు కూడా ఉంది. ఆ పేరు కూడా ఈ నెహెమ్యా గ్రంథములో ఉంది. 12వ అధ్యాయం 37వ వచనంలో మరొక పేరును కూడా చూద్దాం. వారికి ఎదురుగా ఉన్న ఊట గుమ్మము దగ్గర దావీదు పురము యొక్క మెట్ల మీద దావీదు నగరును దాటి ప్రాకారము వెంబడి తూర్పు వైపు నీటి గుమ్మం వరకు పోయిరి. చూడండి, ఈ గుమ్మానికి మరొక పేరు, అంటే దీన్ని దారా గుమ్మమని, తర్వాత ఊట గుమ్మము అని ఇది పిలువబడుచు ఉన్నది. అయితే దీని అర్థము, భావము మనము చూస్తున్నప్పుడు ఇది నీటి బొగ్గ అని కూడా పిలువబడుచున్నది, నీటి ఊట అని కూడా పిలువబడుచున్నది. సువార్తల్లో చూస్తే యేసు ప్రభువు యోహాను సువార్త 4వ అధ్యాయంలో 14వ వచనంలో, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు, నేను వానికిచ్చిన నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఈ సమరయ స్త్రీతో యేసు ప్రభు నేను ఇచ్చు నీళ్ళు, ప్రభు మాట్లాడుచున్న అర్థము ఆయన ఇచ్చు నీళ్ళు. సాధారణంగా ఆమె ప్రతిరోజు యాకోబు బావిలో నీళ్లు తీసుకుని వెళ్ళుచు ఉంది. అది సాధారణమైన నీళ్ళు. అయితే ఇప్పుడు యేసు ప్రభు కూడా నీళ్లు ఇస్తానంటున్నారు, గమనించాలి. అయితే ఆ నీళ్లను గూర్చి యేసు ప్రభు వివరిస్తున్నారు. నేను ఇచ్చు నీళ్ళు నిత్య జీవపు ఆ ఊట అని, నీటి బొగ్గ అని ఆయన మాట్లాడుచున్నారు. అంటే దాని అర్థం ఏమిటి అంటే పరిశుద్ధాత్మను సూచిస్తూ ఉంది. ఈ దారా గుమ్మమును చూసిన నీటి ఊట అని పిలువబడుతున్న, నీటి బొగ్గ అని పిలువబడుతున్న
దీని పూర్తి అర్థం ఏమిటి అంటే ఇది పరిశుద్ధాత్మ సూచనగా ఉంది. దీని అర్థం గమనించాలి. అయితే ఇప్పుడు ఆయనిచ్చే ఈ జీవము ఎప్పుడు కూడా అది అది ఎప్పుడు కూడా నిలిచి ఉంటుంది. యేసు ప్రభువు సిలువ మరణానికి ముందు ఒక పండగ జరిగింది. ఆ పండగ జరిగినప్పుడు యేసు ప్రభువు ఒక ఎత్తైన స్థలములో నిలిచి ఉన్నారు. అక్కడ యూదులందరూ కూడా ఆ పండగలో పాల్గొన్నారు. ఆ మహా పండగ దినం పర్ణశాల పండగ. ఆ పండగకు ఆ యూదులందరూ కూడా వచ్చి ఆ పండుగలో పాల్గొంటున్నారు. అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. యేసు ప్రభు శిష్యులు కూడా దానిలో పాల్గొన్నారు. అయితే యేసు ప్రభు ఒక ఎత్తైన స్థలంలో ఉండి ఆయన ఈ విధంగా అంటూ ఉన్నారు, నా యందు విశ్వాసముంచి వాడెవడో లేఖనము చెప్పునట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. యేసు ప్రభు ఎవడైతే దప్పిగా కొని ఉన్నారో వానికి ఆయన నిత్య జీవజలము అనుగ్రహిస్తాను అని ఆయన చెప్తూ ఉన్నారు. అయితే మరి యూదులందరూ పండగలు, ఆచారాలు, వ్యవహారాల్లో వారు చాలా ఆసక్తి కలిగి ఉన్నారు. ఇప్పుడు పండగ అంటే అందరికీ సంతోషమే, పండగ అంటే అందరికి కూడా ఆనందమే. పండగ చేసుకోవాలి, పండగలో మజా చేసుకోవాలి, పండగ పేరు చెప్పి అందరినీ పిలుచుకోవాలి, అందరూ సంతోషంగా ఉండాలి. ఇటువంటి ధోరణిలో క్రైస్తవ లోకము కూడా విమిడిపోయి ఉంది. అయితే యేసు ప్రభువు మరి ఆయన అంటున్నారు, ఎవడైతే దప్పిగొన్నాడో. ఏమిటి దప్పిగా? దేని గురించి దప్పిగా? ఏమిటిస్తాడట? వాని కడుపులోడి ఊరెడి జీవజలములను గూర్చి, అనగా ఏంటంటే పరిశుద్ధాత్మను గూర్చి, యేసు ప్రభు ఇచ్చే పరిశుద్ధాత్మను గూర్చి యేసు ప్రభు మాట్లాడుచున్నాడు. అయితే యేసు ప్రభు ఇంకా మహిమపరచబడలేదని అక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. మహిమపరచబడటం అంటే ఇంకా ఆయన సిలువ ఎక్కల. ఆయన సిలువ ఎక్కాలి, ఆయన మరణించాలి, ఆయన మరణించి తిరిగి లేవాలి. తిరిగి లేచిన తరువాత పరిశుద్ధాత్మ, వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ భూమి మీదకి వస్తారు. అందుకే అంటున్నారు, నేను మీకు జీవజలము నేను మీకు అనుగ్రహిస్తాను అని చెప్తున్నారు. అయితే దాని గురించి ఎవరికి దాహం ఉన్నది? ఈ రోజున పరిశుద్ధాత్మను గూర్చి ఎవరికి ఆశ ఉంది? సంఘములో పరిశుద్ధాత్మ పొందాలి, నేను పరిశుద్ధాత్మ పొందుకోవాలి. బాప్తిసం పొందుతున్నారు, పెళ్ళికి బాప్తిసమో లేకపోతే సంఘంలో చేరడానికి బాప్తిసమో, మొత్తం మీద ఏదో బాప్తిసం పొందుతున్నారు. సరే, ఏదో బాప్తిసం పొందేసిన అయితే వారికి పరిశుద్ధాత్మ పొందాలి అనే దప్పిక, దాహము, కోరిక మరి ప్రజలకు ఉండాలి, విశ్వాసులకు ఉండాలి. ఆయన ఉద్దేశం అదే. ఈ రోజున సంవత్సరాలు గడుస్తున్నాయి, పండగలు నడుస్తున్నాయి, ఆచారాలు నడుస్తున్నాయి, పద్ధతులు నడుస్తున్నాయి. మరి ఎంతమందికి సంఘంలో పరిశుద్ధాత్మ పొందాలి అనే ఆశ ఎంతమందికి ఉంది? ఎంతమందికి దాహం ఉంది? పండగకు వచ్చిన వాళ్ళందరితో కూడా యేసు ప్రభు దగ్గరగా చెప్తున్నాడు. అంటే అప్పటికి పరిశుద్ధాత్మ భూమి మీదకి రాలేదు. యేసు ప్రభు వెళితేనే కానీ ఆయన రాడు. యోహాను సువార్తలో మాట చెప్పారు. అయితే యేసు ప్రభు పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహిస్తారు. తండ్రి వాగ్దానం చేశాడు, యేసు ప్రభు కూడా చెప్పాడు. ఆ పరిశుద్ధాత్మ సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి పొందాలి.
దేవునికి స్తోత్రము కలుగును గాక. యేసునందు విశ్వాసముంచిన అందరూ, ప్రతి వారు కూడా ఆత్మను పొందగలరు. ఆత్మను పొందగలరు. విశ్వాసులు, యేసు ప్రభునందు విశ్వాసముంచిన ప్రతి వారు కూడా మరి పరిశుద్ధాత్మ పొందగలరు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 43-44 వచనం కూడా మనము చదువుదాం. ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారనెను. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. చూడండి, పేతురు ప్రసంగం చేస్తున్నారు. పేతురు ప్రసంగం చేస్తున్న సమయంలో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు గమనించాలి. ఇవాళ చాలామంది ప్రభునందు నమ్మిక ఉంచారు. వారి అవసరాల కొరకు, వారి కష్టాల కొరకు, వారి బాధల కొరకు వారు మరి అవసరం తీర్చడానికి, చాలామంది తీరడానికి వారు నమ్మిక ఉంచుతున్నారు. మంచిదే, ఉంచాలి. అయితే ఆయన యందు ఎవరైతే, క్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుంది అని పేతురు ప్రసంగం చేస్తూ ఉన్నారు. అయితే ప్రసంగం చేస్తున్న సమయంలో అక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. వారందరూ ఆ బోధ వింటూ ఉన్నారు. ఆ బోధ వింటూ ఉండగానే మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారి మీదకి పరిశుద్ధాత్మ పంపిస్తారు, పరిశుద్ధాత్మ పొందుతారు అని చెప్పి బోధ చేస్తున్న సమయంలో వారి మీద, అందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. బోధ వింటుండగానే వారి లోపల క్రీస్తునందు విశ్వాసము పుట్టిందట. విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచడం కారణమును బట్టి వెంటనే విశ్వాసం వారి హృదయంలోనికి ఎప్పుడైతే చొచ్చుకుంటూ వెళ్ళిందో, క్రీస్తుకి ఎప్పుడైతే వారి హృదయంలో చోటిచ్చారో, ఎప్పుడైతే విశ్వాస వాక్యానికి ఎప్పుడైతే వారు హృదయం తెరిచారో అప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చారని మనం చూస్తున్నాం. మరి కొందరైతే ఒకరు 5 సంవత్సరాలు అవుతుంది, ఒకరు 4 సంవత్సరాలు అవుతుంది, ఒకరు అయితే 20 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళకు పరిశుద్ధాత్మ ఉండదు. మందిరాలకు వెళ్తారు, వస్తూ ఉంటారు, అన్య భాషలో ఉండదు. కొన్ని చోట్లయితే యేసు ప్రభుని నమ్ముకోవటమే పరిశుద్ధాత్మ పొందటం అనే బోధ చేస్తూ ఉంటారు కొంతమంది. నేను విమర్శన కాదు, నేను వాక్యమే చెప్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. మాట్లాడుచుండగా వారు పరిశుద్ధాత్మ పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అంటే ప్రతి విశ్వాసికి పరిశుద్ధాత్మ అవసరము. వింటున్నారా? పరిశుద్ధాత్మ అవసరము. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ వారు పొందారు. వారు పరిశుద్ధాత్మ పొందటం మాత్రంతో సరిపోదు. కొందరు ఏమనుకుంటారంటే, నేను ఆత్మను పొందాను, ఏదో కొద్దిగా భాషలు మాట్లాడుతూ ఉంటారు. గమనించాలి. కొద్దిగా భాషలు మాట్లాడుతూ ఉంటారు, ఆరాధన చేస్తూ ఉంటారు. ఆరాధనలో గడుపుతూ ఉన్నప్పుడు వారి మీదకి ఆత్మ వస్తూ ఉంటుంది. వారు ఏదో కొద్దిగా భాషలు మాట్లాడుతూ ఉంటారు. సరే, నేను ఆత్మ పొందుకున్నాను అని అందరితోటే తృప్తి పడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆత్మ పొందాము అని అనుకుంటే సరిపోదు. మరేమిటి ఇక్కడ ఈ వచనం బాగా గమనించాలి. నెహెమ్యా ఈ ధారాగుమ్మ యొక్క అంతర అర్థాన్ని మన వాక్యంలో ఉండి మనం చూస్తూ ఉన్నాము. దేవుని స్తోత్రం. అయితే పరిశుద్ధాత్మ మనల్ని పరిపూర్ణతలోనికి తీసుకొచ్చేవాడై ఉన్నాడు. అంటే ఆత్మ పొందటమే సరిపోదు, కానీ ఆత్మ పొందిన వారు పరిపూర్ణులుగా మార్పు చెందాలి. ఎఫెసీ పత్రికలో మనం చూస్తూ ఉన్నాము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. పౌలు
ఈ ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో ఆ సంఘానికి ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. మద్యముతో మీరు మత్తులై ఉండకూడి. ఉదాహరించి మాట్లాడుతున్నాడు మద్యము. ఇప్పుడు తాగిన వ్యక్తికి ఏమీ తెలియదు, మీరు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. దేవునికి స్తోత్రం. వ్యాపారం అంటేనే అక్రమం, వ్యాపారం అంటేనే అబద్ధం, వ్యాపారం అంటేనే మోసం. దేవునికి స్తోత్రం. మోసం లేకుండా, అబద్ధం లేకుండా ఏ వ్యాపారంలో జరుగుతుందా? రూపాయి కొంటారు వస్తువు, రూపాయి కొని రూపాయి అమ్ముతారా వాళ్ళు? దాంట్లో ఏముంది? దుర్వ్యాపారం ఉంది, మోసం ఉంది. మద్యముతో మత్తులై ఉండకుడి అని చెప్తున్నారు. అంటే తాగిన వ్యక్తి జీవితంలో అన్యాయము, అక్రమము, దుర్మార్గత, మోసము, వేషధారణ ఇవన్నీ ఉంటవి. ఇవన్నీ ఉండి కూడా ఆ మత్తులో ఏమీ లేనట్టుగానే భ్రమలో ఆ తాగిన వ్యక్తి జీవిస్తూ ఉంటారు. అందులో దుర్వ్యాపారం ఉంది అని చెప్తున్నారు. అని చెప్పి అది ఉదాహరణగా చెప్పి పౌలు అంటున్నారు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఆయన ఏమంటున్నారు? అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. అంటే దేవుని ఆత్మ సంఘములో పొందినవారు, ప్రతి విశ్వాసి ఆత్మను పొందినవారు. పొందాను అనుకుని సరిపెట్టుకుంటే సరిపోదట. ఆ పొందిన వ్యక్తి నేను ఆత్మ పూర్ణునిగా, ఆత్మ పూర్ణతలోనికి నేను రావాలి, ఆత్మపూర్ణులుగా నేను కావాలి. దేవునికి స్తోత్రం. ఈ ఆలోచన వారిలో ఉండాలి. స్తోత్రం. అయితే పరిశుద్ధ గ్రంథంలో మరి బైబిల్లో ఆత్మపూర్ణులైన వారిని గురించి మనము చూద్దాము. ఈ సమయంలో వాక్యాన్ని కూడా చూద్దాం మనం. దేవుని స్తోత్రం. లూకా సువార్త 1వ అధ్యాయము 6వ వచనం. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పునను న్యాయ విధుల చెప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. వీరిద్దరు ఎవరు? వీరిద్దరు ఎలిజబెతు, జక్కరియా. అయితే వీరిద్దరిని గురించి మనము చూసినప్పుడు వీరిద్దరూ చాలా పరిశుద్ధమైన జీవితము జీవిస్తున్నారు. వీరు జీవితం పరిశుద్ధంగా ఉంది. వీళ్ళ జీవితంలో మరి ప్రార్థన జీవితం కలిగిన వారు, జీవితంలో పరిశుద్ధత ఉంది, మరి ప్రార్థన జీవితము కలిగిన వారు. ఈ ఆత్మపూర్ణులైన వారు ఉండే లక్షణాలు ఏమిటి అంటే వీళ్ళ జీవితంలో పరిశుద్ధత ఉంటుంది. గమనించాలి. వీళ్ళ జీవితంలో ఎవరైతే పూర్ణులై ఉన్నారో, ఆత్మపూర్ణులై ఉన్నారో వారిలో ఉన్న లక్షణం ఏమిటంటే వారిలో పరిశుద్ధత ఉంటుంది. రెండోదిగా వారి జీవితం పరిశుద్ధత ఉంటుంది. రెండోదిగా ప్రార్థనా జీవితం ఉంటుంది వారిలో. ఈ జక్కరియా, ఎలిజబెత్తును చూసినప్పుడు వీరు ఎప్పుడు ప్రార్థనాపూర్వకమైన జీవితం ఉంది. వీళ్ళు నీతిమంతులుగా వారు ఉన్నట్లుగా సమాజంలో సాక్ష్యం ఉంది. మరి దేవుడు కూడా వారిని గురించి మరి సాక్ష్యం ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మరి ఆత్మపూర్ణులైన వ్యక్తి లోపల ఉండే లక్షణాలు మనం చూస్తున్నాము. ఆత్మను పొందాము, ఆత్మ ఉన్నది అనేది చూసినప్పుడు మరి ఆ వ్యక్తిలో ఒక కోరిక కలగాలి, నేను ఆత్మపూర్ణుడై ఉండాలి, పూర్ణులై ఉండాలి. స్త్రీలైతే ఆ ఆశ కలిగి ఉండాలి. ఎలిజబెతు, జక్కరియా చూసినప్పుడు వారి జీవితంలో ఆమె గొడ్రాలై ఉంది, పిల్లలు లేరు.
ఎంతో పవిత్రంగా ఉన్నారు, ఎంతో పరిశుద్ధంగా ఉన్నారు, ఎంతో ప్రార్థన చేస్తున్నారు, సంతానము లేదు. అయితే దేవుడు వారి ప్రార్థన ఆలకించి దేవదూతను పంపించారు. దేవదూత మాట్లాడుచూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే జకర్యాను గురించి కూడా ఒక మాట మరి రాయబడి ఉంది. అదే అధ్యాయంలో చదువుదా ఒక మాట, 67వ వచనం. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ఎవరిని గురించి మాట్లాడుతున్నారు? అతడు తండ్రి జకర్యా. ఎవరు? యోహాను తండ్రి జకర్యా. ఇప్పుడు ఈ జకర్యా ఏమై ఉన్నాడట? ఆత్మపూర్ణుడై ఉన్నాడట. గమనించాలి. ఇప్పుడు ఈ ఆత్మపూర్ణుడైన వానితో ఎవరు మాట్లాడుతున్నారు? వచ్చి దేవదూత మాట్లాడుతున్నారు, గబ్రియేలు మాట్లాడుతున్నారు. దేవుని వర్తమానం వారి దగ్గరికి వస్తుంది. వాళ్ళు గమనిస్తున్నారు. వారు విశ్వాసపు ఆత్మలతో ఉన్నారు. వారు కనిపెడుతున్నారు, వారు ప్రార్థన చేస్తున్నారు. దేవుడి చిత్తాన్ని జరిగించటానికి పరిశుద్ధతలో వారు జీవిస్తున్నారు, పరిపూర్ణులుగా ఉన్నారు. వారు ప్రభు చిత్తాన్ని జరిగించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. గొడ్రాలైనప్పటికీ కూడా ఆమె ఒక పరిశుద్ధునికి జన్మనిచ్చింది. యోహాను జన్మించారు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రభు మార్గము సరళము చేయటానికి, యేసు ప్రభు కంటే ముందుగా ఆయన వచ్చి ప్రభు మార్గం సరళం చేయడానికి ఆయన పని చేశారు. ఈ పరిపూర్ణులైన వారి యొక్క సంతానము, పిల్లలు దేవుని పరికరాలుగా, సాధనాలుగా వారు లోబడి విధేయత కలిగి దేవుని చిత్తాన్ని జరిగించే సంతానముగా వారు ఉన్నారు. చూడండి, గమనించాలి. ఈ విషయాలు మనము పరిపూర్ణత కొరకు సంఘములో ఆత్మ పొందిన వారు పరిపూర్ణులు కావాలని వారు ప్రార్థించాలి. ఆత్మ లేని వారు పరిశుద్ధాత్మ పొందాలి. పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టవసరంలా. అపోస్తల కార్యంలో మనం చూస్తే 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ భూమి మీదకి రాలేదు కనుక వారు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ భూమి మీద ఉన్నారు. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టవసరంలా. పరిశుద్ధాత్మను అడగాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మను అడిగితే చాలు, మీరు పొందుకుంటారు, అంతే. అయితే ఆత్మను పొందిన వారు పూర్ణులు కావాలని వారు ఆశతో జీవించాలి. ఆత్మ లేని వారు ప్రభువుని అడగాలి, ఆత్మను పొందుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరొక మరి పరిపూర్ణత కలిగిన వ్యక్తిని మరి ఆఖరిగా చూద్దాము. మరొక వ్యక్తిని అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 24వ వచనం. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు, బహుజనులు ప్రభువు పక్షమున చేరిరి. ఈ వచనములో మనము ఒక వ్యక్తిని గురించి చదివాం. ఈయనంట పరిశుద్ధుడు, సత్పురుషుడు. ఈ మాట మనము సువార్తలో చూస్తే యేసు ప్రభుని ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడు, సద్బోధకుడా అంటూ ఉన్నాడు. యేసు ప్రభు అన్నారు, సద్బోధకు లేక సత్పురుషుడు దేవుడు ఒక్కడే అని చెప్పారు. ఇక్కడ ఒక మాట వాడబడింది, ఈయన సత్పురుషుడు. ఈయన అనేకులను ప్రభు వైపు తిప్పారట, ప్రభు దగ్గరికి చేర్చారట. ఈయన ఎవరో తెలుసా? ఈయన బర్నబా. ఎవరైనా? బర్నబా. చూడండి, ఈ బర్నబా గూర్చి మనం చూస్తే చరిత్రలో ఈయన గూర్చి, ఈయన చాలా సంపన్నుడు, చాలా ధనికుడు. ఎప్పుడైతే యేసు క్రీస్తు తమ సొంత రక్షకునిగా అంగీకరించారో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఆయన పొందుకున్నారో, పరిశుద్ధాత్మ పొందిన ఆయన ఆ సంపూర్ణతలోనికి ఎప్పుడైతే ఆయన వచ్చారో, వచ్చిన తరువాత ఆయన జీవితంలో ఆయనకున్న సంపదంతా కూడా, ఆయనకున్న ధనమంతా కూడా సువార్త విషయంలో ఖర్చు చేశారు.
సేవ విషయంలో ఖర్చు చేశారు. అనేక ప్రాంతాలకు ఆయన ప్రయాణము చేసి సువార్త ప్రకటించారు. పౌలుతో కలిసి సువార్త ప్రకటించారు. సంఘానికి పౌలును పరిచయం చేసింది బర్నబాయే. స్తోత్రం. ఇటువంటి వ్యక్తిని గూర్చి పరిశుద్ధ గ్రంథములో అతడు సత్పురుషుడని, ఆత్మపూర్ణుడని అతని గూర్చి మనము చదువుతున్నాం. అంటే మాట వరుసకే కాకుండా అతని జీవితంలో కూడా ఒక క్రియ ఉంది. అంటే ఆత్మ పొందుకున్న వ్యక్తిలో ఒక త్యాగం. ఏమిటి? ఆత్మ పొందిన వ్యక్తిలో ఒక త్యాగం. ఖర్చు చేసి సువార్త ప్రకటించి అనేకమైన ప్రజలను ప్రభు వైపు తిప్పాలి. స్తోత్రం. ఈ రోజున ఆత్మ పొందుకున్న ప్రతి ఒక్క వ్యక్తి పూర్ణతలోనికి వచ్చినప్పుడు తను తాను బ్రతకటం అనేది కాకుండా ఇతరులను ప్రభు కొరకు ఎలాగ సంపాదించాలి అని ఆకాంక్ష, ఆసక్తి అతని జీవితంలో, వాళ్ళ జీవితంలో ఉంటుంది. స్తోత్రం. అనేక ప్రాంతాలకి వెళ్ళాలి, కొత్త చోట్లకు వెళ్ళాలి, బీడు భూములను దున్నాలి. బీడు భూములను అంటే అన్యజనులు, కఠినమైన మనుషుల మధ్యలోనికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. ఇప్పుడు ఈ రోజు అంతా ఎట్లాగా అయిపోయిందంటే ఆ సంఘంలో ఉన్న వాళ్ళని కొంతమందిని తీసుకుని, ఈ సంఘంలో ఉన్న వాళ్ళు కొంతమంది తీసుకుని ఎక్కడెక్కడ చేస్తూ ఉన్నారు. అది కాదు. నిజంగా ఒక పరిపూర్ణతలోనికి వచ్చిన వ్యక్తులు బీడు భూములు దున్నాలి, అనేకమైన ప్రాంతాలకి వెళ్ళాలి. అనేక ప్రాంతాలకు వెళ్ళి బీడు భూములు దున్ని విత్తనాలు వేసి సంఘాలు స్థాపించాలి. హల్లెలూయా. సంఘాలు స్థాపించాలి, సంఘాలు కట్టాలి. దేవునికి స్తోత్రం. ప్రభు రాజ్యము కొరకు ఆత్మలను సంపాదించాలి. బర్మ కూడా అదే పనిలో ఆ పరిపూర్ణత ఎప్పుడైతే అతని జీవితంలోనికి వచ్చిందో, అతను సంపాదించుకోవడం అనేది కాకుండా ఆత్మలను సంపాదించాలి. ప్రభు కొరకు ఆత్మలను సంపాదించాలి. తన కలిగిందంతా కూడా వ్యయపరుస్తున్నాడు, ఖర్చు చేస్తున్నాడు, ఆత్మలను సంపాదిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వాక్యం కూడా సెలవిస్తుంది, అనేకులను ప్రభు వైపు ఆయన తిప్పారట. ఆయన పిలుస్తున్నారు, ఈయన సత్పురుషుడు. సత్పురుషుడు అంటే పరిపూర్ణుడు అని అర్థం. పరిశుద్ధాత్మ వ్యక్తిని ఏం చేసింది? పరిపూర్ణతకు నడిపించిన తరువాత అనేక ఆత్మలను సంపాదించటానికి ఈ ధారాగమ యొక్క ప్రభావము, ఈ ధారాగమ యొక్క అంతరార్థము, దేవునికి స్తోత్రం, పరిశుద్ధాత్మ యొక్క కార్యము. ఆత్మ పొందుకున్నంత మాత్రాన సరిపోదు, కానీ ఆత్మ పూర్ణులై ఉండాలి. హల్లెలూయా. ఆత్మ లేని వారు ఆత్మను పొందాలి, ఆత్మ పొందిన వారు పరిపూర్ణులు అవ్వాలి. పరిపూర్ణులైన వారు ప్రభు రాజ్యం కొరకు అనేక ఆత్మలను సంపాదకులుగా వారు ఉంటారు. అనేక ప్రాంతాలకు వెళ్తారు, వారికి ఉన్నది ఖర్చు చేస్తారు. ఒకే చోట అనేది కాకుండా అనేక ప్రాంతాలు, అనేక జిల్లాలు, అనేక రాష్ట్రాలు తిరుగుతారు, సువార్త ప్రకటిస్తారు. ఆత్మను సంపాదిస్తారు. ఓ యవనస్తురాలా, పరిశుద్ధాత్మ నీకు కొదువుగా ఉన్నదా? నీ జీవితంలో నువ్వు బాప్తిస్మే పొంది ఉండవచ్చు, నీ కోసం నువ్వే బ్రతుకుతూ ఉండవచ్చు, నీ కోసం నువ్వే తింటూ ఉండవచ్చు. ఒకవేళ పరిశుద్ధాత్మ లేకపోతే, పరిశుద్ధాత్మ పొందితే దేవుని పని మీద ఆసక్తి ఉంటుంది. దేవుని పని మీద ఆసక్తి ఉండటమే కాదు, నీ మనసులో కోరిక పుడుతుంది, నేను పరిపూర్ణతలోనికి రావాలి, పరిపూర్ణుడుగా కావాలి. ఎఫెసీ పత్రిక 5:18 ప్రకారంగా నేను పరిపూర్ణుడవ్వాలి అనే ఆలోచన నీ మనసులో ప్రేరణ కలుగు చేసి దాని కొరకు తపన పడతావు, ప్రయాసపడతావు. వాక్యము అట్టి పరిపూర్ణతలోనికి మిమ్మల్ని అందరినీ నడిపించాలని దేవుని సేవకుడుగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రభు ఆ విధంగా సిద్ధపరచాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. నాతో మీరందరూ కూడా ఏకీభవించమని మరి మిమ్మల్ని కోరుకొనుచు ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ ధారా గుమ్మము ద్వారా అనేకమైన సంగతులు మాకు నేర్పిస్తూ ఉన్నారు, బోధిస్తూ ఉన్నారు. నాయన నిజమే, నాయన వాక్యం మాట్లాడుచున్నట్లుగా మా జీవితంలో ఆత్మ లేదు.
నాయనా మేము ఆత్మ పొందలేదు, నాయనా మేము ఆత్మ పొందుకున్నాము కానీ ఆ సంపూర్ణతలోనికి మేము రాలేదు ప్రభువా. అందుకే మా కొరకు మేము బ్రతుకుచూ ఉన్నాము, నీ కొరకు మేము జీవించలేకపోతున్నాము, మీ కొరకు సంపూర్ణంగా నాయనా మీ కొరకు సమర్పించుకోలేకపోతున్నాము. సగం సగంగానే బ్రతుకుతున్నాము, చిన్న చిన్న దీపాలుగానే మా బ్రతుకులు ఉన్నవి, అవి చూసే మేము మురిసిపోతున్నాము. అయితే నిజంగా ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుచున్నారు. మమ్మల్ని పూర్ణులుగా ఎఫెసీ పత్రిక 5:18 ప్రకారంగా మా జీవితాలు ఆశీర్వాదకరముగా మీరు చేయమని ఆయన కోరుకుంటున్నాం. బిడ్డలందరినీ ఆ విధంగా సిద్ధపరచమని, ఆయన ఆశీర్వదించమని, బలపరచమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.